మీరు ఎప్పుడైనా ఏనుగులకి ఫీడ్ చేశారా? అలానే వీటితో బ్లెస్సింగ్స్ తీసుకున్నారా? చాలా ఫన్నీగా ఉంటాయి, బట్ అట్ ది సేమ్ టైం భయపడుతూ చేస్తాం. ఎందుకంటే అవి ఏ టైంలో ఎలా రియాక్ట్ అవుతాయో ఎవరికి తెలియవు. అండ్ ఎస్పెషల్లీ వాటి తొండం పట్టుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మా ఫాదర్ అయితే ఏనుగు తొండం పట్టుకునేటప్పుడు తొండంతో కొట్టేసింది. అసలు ఏం జరిగింది, అలానే మా ఎలిఫెంట్ సవారీ ఎలా జరిగిందో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. మా నేపాల్ ట్రిప్లో డే 8 చిట్వన్లో మేము స్టార్ట్ అయ్యాం. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి డైరెక్ట్గా ఎలిఫెంట్ సఫారీకి వెళ్ళడానికి. మేము స్టార్ట్ అయ్యింది 8 AM బట్ ఫాగ్ చూస్తే చాలా దారుణంగా ఉంది. ఆపోజిట్ పర్సన్ కూడా కనబడట్లేదు. ఇంతలా ఉంటుందని మాకు తెలియక మేమైతే ఓపెన్ టాప్ జీప్ని బుక్ చేసుకున్నాం. బట్ మేమైతే స్వెటర్స్ అన్నీ ఫుల్ ప్యాక్డ్గా వచ్చినా కానీ చలికి వణుకుతూ ఈ జీప్లో సవారీ చేసాం. మాకైతే ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది. మా చిట్వన్ జంగల్ సఫారీలో మేము ఏ ప్లేసెస్ కవర్ చేయబోతున్నామో, అసలు ఈ ప్యాకేజ్ ఎంతకు మాట్లాడాం, ఎక్కడ మాట్లాడాం అని నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఖచ్చితంగా దాన్ని వాచ్ చేయండి. ఈ జంగిల్ సఫారీ టైమింగ్స్ ఎలా ఉంటాయంటే మార్నింగ్ 6 o'clock నుంచి లేదా మధ్యాహ్నం 3 నుంచి మొదలవుతాయి. ఈ సింపుల్ జీప్ సఫారీ మాకైతే ఒక అడ్వెంచరస్ జర్నీలా అనిపించింది. మేమైతే మొక్కజొన్న పొత్తులు కొన్నాం ఎలిఫెంట్కి ఫీడ్ చేయడం కోసం. ఇవైతే 4 కలిపి 100 నేపాలీ రూపీస్. ముందు రోజు మా నెక్స్ట్ డే ప్లాన్ గురించి మాట్లాడేటప్పుడు మా మదర్ అయితే ఏనుగంటే లక్ష్మీదేవి స్వరూపం, అటువంటి ఏనుగుపై మనం కూర్చోవచ్చా అని అడిగేసరికి నేను కూడా ఆలోచించాను. బట్ ఆవిడ పాయింట్ కూడా నిజమే. ఒక తెలుగు సామెత ప్రకారం కూటు కోసం కోటి విద్యలు అన్నట్టు ఇక్కడ నేపాలీస్ ఎస్పెషల్లీ చిట్వన్లో ఉన్న వారికి ఈ ఎలిఫెంట్ సఫారీస్, ఈ రైడ్సే వాళ్ళకి జీవనోపాధి. ఈ రైడ్ చేయడం వల్ల వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో ఎక్కువగా థింక్ చేయకుండా ఈ రైడ్ని అయితే మేము ఎంజాయ్ చేసాం. అండ్ ఫీడింగ్ కూడా చేసాం. చూస్తున్నారు కదా, ఈ ఫీడింగ్ చేస్తున్నప్పుడు చాలా ఫాస్ట్గా తినేస్తున్నాయి. మనం ఇచ్చినంత సమయం కూడా పట్టట్లేదు వాటికి తినడానికి. ఖచ్చితంగా ఆ మావటి చెప్పిన విధంగా మీరు తినిపించాలి, లేదంటే ఏనుగు కోప్పడే అవకాశం ఉంటుంది. మేమైతే ఫర్ ది ఫస్ట్ టైం ఎలిఫెంట్ సఫారీకి రెడీ అయ్యాం. ఏ యానిమల్స్ కనబడతాయో ఒక ఎగ్జైట్మెంట్ మాలో ఉంది.
కూడా ఏనుగుల్ని ఎలా సవారీ చేస్తారని డౌట్ వచ్చిందా? యాక్చువల్గా అయితే మెటల్ హుక్స్ ఉంటాయి వీళ్ళ కాళ్ళ దగ్గర. ఆ మెటల్ హుక్స్ తో గుచ్చుతూ రైట్ లెఫ్ట్ అలానే ఫాస్ట్ గా ఎలా వెళ్ళాలి, స్లోగా ఎలా వెళ్ళాలి అని ట్రైన్ చేస్తారు. ఆ ట్రైనింగ్ లో వాళ్ళు చెప్పిన విధంగా ఇవైతే ఫాస్ట్ గా స్లోగా మూవ్ అవుతుంటాయి. ఇవి ఇంత ట్రైన్డ్ కాబట్టి ఈ అడవుల్లో చక్కగా నడుస్తున్నాయి. అలానే చూస్తున్నారు కదా, మా వెనకతల ఒక పిల్ల ఏనుగు ఉంది. సో ఈ తల్లి పిల్ల కలిసే తిరుగుతాయంట. ఒకదాన్ని విడిచిపెట్టి మరొకటి ఉండలేదంట. అదేనండి తల్లి పిల్లల రిలేషన్. అందుకే మేము ఈ పెద్ద ఏనుగు పైన వెళ్తున్నా కూడా ఆ పిల్ల ఏనుగు మాతో పాటు వస్తుంది. ఈ పిల్ల ఏనుగు పేరు రాజా అంట. ఏనుగుపై సవారీ అంటే అంత ఈజీ కాదు. చూస్తున్నారు కదా, మాకైతే 4 పక్కల బంధించినట్టు ఉన్నప్పటికి కూడా మేమైతే అటు ఇటు ఊగిపోతున్నాం. స్టార్టింగ్ లో కొంచెం భయపడుతూ ఎక్కిన, కొంచెం ముందుకు వెళ్ళాక సరదాగా జోక్స్ చెప్పుకుంటూ అండ్ చుట్టుపక్కల ఈ అట్మాస్ఫియర్ని చూస్తూ హ్యాపీగా అందరం నవ్వుకొని మాట్లాడుకున్నామండి. మా 30 మినిట్స్ రైడ్ అయితే చాలా ఫాస్ట్గా అయ్యింది అనిపించింది. మా గైడ్ అయితే ముందే చెప్పాడు యానిమల్స్ కనబడ్డమని మన లక్ బేస్ అని. ఎందుకంటే ఇది జూ కాదు కదా, ఇది జంగిల్లో యానిమల్స్ కొన్నిసార్లు కనిపిస్తాయి, కొన్నిసార్లు లోపల ఉంటాయి. సో మన లక్ బేస్ చేసుకునే ఉంటుంది. బట్ ఈ రైడ్ అయితే మాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఆ జంగిల్లోకి వెళ్ళడం, అది కూడా ఏనుగు పైన, చాలా హ్యాపీగా అండ్ బ్యూటిఫుల్ మెమరీస్. ఎక్సెప్ట్ మా ఫాదర్కి జరిగిన ఆ ఇన్సిడెంట్ తప్ప. చూస్తున్నారు కదా, నేనైతే భయపడుతూ టచ్ చేశాను. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ అయితే డిఫరెంట్గా అనిపించింది. అండ్ మేము చూస్తున్నది పిల్ల ఏనుగు అయితే అంత త్వరగా రియాక్ట్ అవ్వదంట. అందుకనే సేఫ్గా దాంతో ఆడుకుంటున్నాం. అండ్ టచ్ చేసినా కూడా ఏమనట్లేదు. మా మదర్కి టచ్ చేయమనేసరికి అమ్మో నాకు భయం అంటూ ఎస్కేప్ అయిపోయారు. చూసారు కదా, మాతో వచ్చిన గైడ్ అయితే మీతో ఒక బ్యూటిఫుల్ వీడియో తీస్తాను పదండి అంటూ మమ్మల్ని దగ్గరుండి గైడ్ చేసి ఆ స్టెప్స్ పైకి వెళ్ళి ఆ స్టెప్స్ నుంచి దిగి ఏనుగు తొండం పట్టుకోండి, నేను మంచి వీడియో తీస్తాను అని చెప్పాడు. బట్ అదే మేము చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అని మాకు లేట్గా తెలిసింది. అండ్ మేమైతే ఒకరి తర్వాత ఒకరని వెయిట్ చేస్తున్నాం. మా బ్రదర్ ఫస్ట్ వెళ్ళి ఆ ఏనుగు తొండం పట్టుకున్నాడు, ఏమనలేదు. బట్ మా ఫాదర్ వచ్చి తొండం పట్టుకునేసరికి ఈ ఏనుగుకి ఫుడ్ ఇవ్వట్లేదో ఏంటో గానీ చాలా కోపంతో తొండం విసిరేసింది. మేమందరం ఒక్కసారి షాక్ లో ఉన్నాం, ఏంటి ఇలా జరిగిందని. లక్కీ ఏంటంటే మా ఫాదర్ కి పెద్దగా దెబ్బలేం తగలలేదు. చిట్వన్ నేషనల్ పార్క్ లో 100కి పైగా ఏనుగులు ఉన్నాయి. ఇవి ట్రైనింగ్ ద్వారా మనుషులకి అలవాటయ్యేలా చేస్తారు. ఒక్కొక్క ఏనుగు సుమారు 150 కేజీలు తింటుందంట. ఏనుగుల మెమరీ పవర్ చాలా స్ట్రాంగ్. వాళ్ళు మనుషుల్ని ఇట్టే గుర్తుపట్టేస్తారంట. చిట్వన్ లో చాలా కుటుంబాలు ఈ ఏనుగుల్ని బేస్ చేసుకొని బతుకుతున్నాయని మీకు తెలుసా? గర్భిణీ ఏనుగులకి ప్రత్యేకంగా
ప్రత్యేకంగా చూసుకుంటారు. అలానే వాటికి ఎలిఫెంట్ బ్రీడింగ్ సెంటర్ కూడా ఉంది. నా నెక్స్ట్ వీడియోలో ఎలిఫెంట్ బ్రీడింగ్ సెంటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీ నేపాల్ ట్రిప్లో ఈ బంపీ రైడ్ని ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. చాలా ఫన్ అండ్ థ్రిల్లింగ్గా ఉంటుంది అండ్ చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు కూడా రైడ్ చేసేటప్పుడు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.